ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యువర్ వర్డ్ ఇస్ అ ల్యాంప్ ఫర్ మై ఫీట్, ఎ లైట్ ఆన్ మై పాత్. 119వ దావీదు కీర్తన 105వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న మీకు భవిష్యత్తును గురించి మీకేమైనా భయం ఉందా? రేపేం జరుగుతుందో అన్న అయోమయంలో ఉన్నారేమో. లోకము ఒక చీకటి అడవిలాగా అనిపిస్తుందా? అయితే వినండి, చీకటిలో నడిచేవాడు తడబడటం సహజం. కానీ మీ చేతిలో ఒక శక్తివంతమైన దీపం ఉంటే ఏ ఆటంకాన్ని చూసి భయపడక్కర్లేదు కదా. అదే దేవుని వాక్యం. ఈ ఉదయకాల ధ్యానం మీ జీవితంలోని ప్రతి చీకటిని పారద్రోలి మీకు స్పష్టమైన మార్గాన్ని ఎలా చూపిస్తుందో ఈ ఉదయకాలం మనం ధ్యానించబోతున్నాం. వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో మీ నిర్ణయాలను వెలిగించే ఒక ప్రత్యేక వాక్య ప్రార్థన ఉంది. ప్రియమైన వారలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మార్గదర్శకత్వం అవసరం. మనం ఏదైనా వస్తువు కొంటే మాన్యువల్ చూస్తాం, కానీ జీవితాన్ని నడపటానికి దేవుడిచ్చిన మాన్యువలే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. వాక్యం కేవలం అక్షరాల సముదాయం కాదు, అది మన ఆత్మకు కావలసిన పోషక విలువలు ఇచ్చే ఆహారం, జీవాహారం అంతా. ఆహారం లేకపోతే శరీరం ఎలా నీరసించిపోతుందో, వాక్యము లేకపోతే ఆత్మ కూడా అలానే కృంగిపోతుంది. వాక్యం వెలుగుగా ఎలా మారుతుంది అని లోతైన విశ్లేషణ చేస్తే, మొదటిగా క్షణక్షణం నడిపింపిస్తుంది. దీపం మన పాదాల దగ్గర మాత్రమే వెలుగునిస్తుంది, అంటే మన తదుపరి అడుగును చూపిస్తుంది. దేవుడు మనకు ఒకేసారి 10 సంవత్సరాల ప్లాన్ చూపించకపోవచ్చు, కానీ ఈరోజు నీవు తీసుకోవలసిన సరైన నిర్ణయాన్ని వాక్యం ద్వారా నీకు చూపిస్తాడు. రెండవది దూరదృష్టి. వెలుగు మన త్రోవను చూపిస్తుంది, అంటే మన గమ్యం ఎటువైపు ఉందో స్పష్టత నీకు అనుగ్రహిస్తుంది. వాక్యం చదివే వ్యక్తి ఎప్పుడూ తప్పుదారిలో వెళ్ళడు. వెలుగైనటువంటి వాక్యం నీ త్రోవ, నీ గమ్యం ఎటువైపు ఉందో నీకు స్పష్టంగా నీకు కనబడులాగా నీకు చూపించి నిన్ను నడిపిస్తుంది. మూడవది భయం నుండి విడుదల. చీకట్లో భయం ఉంటుంది, కలిగి వెలుగు వచ్చినప్పుడు ఆ భయం పారిపోతుంది. వాగ్దానాలు నీ హృదయంలో ఉంటే ఏ సాతాను భయం కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీ జీవితాన్ని మార్చిన లేదా మీకెంతో ఇష్టమైన బైబిల్ వచనాన్ని ఇప్పుడే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఆ వచనం మీకు ఎలా తోడుగా ఉందో ఒక మాటలో రాయండి. మీ కామెంట్ ఇతరులకు చాలా గొప్ప ప్రేరణగా మారుతాయి సుమా. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే, దేవుని వాక్యం చదవటానికి సమయం ఇస్తున్నారా? ఉదయకాలం మీరు వార్తలు వినటానికి ఇచ్చే సమయమైనా వాక్యం చదవటానికి ఉపయోగించగలుగుతున్నారా? ఇంట్లో బైబిల్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో గందరగోళం ఎందుకు వస్తుందో తెలుసా? దేవుని సలహా తీసుకోకుండా మనం లోకం వైపు చూస్తాం. అదే ముఖ్య కారణం. నీ పాత సొంత జ్ఞానాన్ని నమ్ముకోవడం వల్లే నువ్వు ఇన్నిసార్లు ఓడిపోయావేమో. ఆలోచన చేయి. నీవు నీ ఆలోచనలు వాక్యానికి లోబర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది కాబట్టి నేను దీన్ని నమ్ముతాను అనే నిశ్చయత నీకుండాలి. ఈరోజు ఒక తీర్మానం చేసుకోగలవా? ఆహారం లేకపోయినా ఉండగలను, కానీ వాక్యం లేనిదే నేను నా రోజును ప్రారంభించను అనే నిర్ణయం. అప్పుడు నీ మార్గం ఎంత వెలుగుమయంగా ఉంటుందో నీవే చూస్తావు. నీవు నమ్మిన ఎడల
దేవుని మహిమను చూసేదవని లేఖనం మాట్లాడుతుంది. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమ కార్యాలు నీ మార్గంలో, నీ జీవితంలో, నీ ఇంట్లో దేవుడు జరిగిస్తాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవు తప్పుదారిలో ఉన్నావని నీకు అనిపిస్తుందా? ఎప్పుడైనా నీ నిర్ణయాలు నిన్ను కృంగదీస్తున్నాయేమో. ఇదిగో, పరలోకపు వెలుగు నిన్ను పలకరిస్తుంది. ఉదయకాలం వాక్యము వైపు నీ హృదయాన్ని తిప్పు. ప్రభువా, నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకుంటాను, నన్ను నడిపించు అని అడుగు. నీ జీవితంలోని చీకటి ఇప్పుడే విడిపోబోతుంది. నీవెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన దిన ప్రయాణం సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు తిరిగి ఆయన వాక్యానికి నీ హృదయంలో స్థానమిస్తూ ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, సజీవమైన వాక్యమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడిన విధానం చొప్పున మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సందేశం వింటున్న నీ బిడ్డల మనోనేత్రాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ వాక్యము వారి పాదములకు దీపముగా ఉండునుగాక. వారు తడబడకుండా, తొట్రులకుండా నీ వెలుగులో నడిపించమని వారందరి నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వాక్యము పట్ల వారికి ఆకలి పుట్టించండి. నీ వాగ్దానాలు వారి జీవితాల్లో నెరవేర్చమని నాయన మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా స్థిరపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.